వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు శుభవార్త. ఈ నెల నుండి 100% పెన్షన్, కమ్యూటేషన్ రికవరీ రద్దు, సివిపిపై కోర్టు తీర్పు మరియు పూర్తి వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు శుభవార్త. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వారందరికీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్షియల్ HR3 పెన్షన్ అండ్ GPF డిపార్ట్మెంట్ వారు ఒక మెమోనైతే నవంబర్ 25, 2024 ఉత్తర్వులను అయితే విడుదల చేసి ఉన్నారు. ఏఏజీ వారి ఎల్ఆర్ నెంబర్ 724/2024 నవంబర్ 19, 2024 మరియు గౌరవ హైకోర్టులో దాఖలైన వివిధ రిట్ పిటిషన్లను సూచికలో చూపడం జరిగింది. పలువురు పెన్షనర్లు కమ్యూటేషన్ రిస్టోరేషన్ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు పరిమితం చేయాలని వేసిన రిట్ పిటిషన్లపై అడిషనల్ అడ్వకేట్ జనరల్ వారు గౌరవ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు నవంబర్ 29, 2024 లోపల ప్రభుత్వం వారు స్పందించాల్సి ఉందని చేసిన సూచన మేరకు HR డిపార్ట్మెంట్కు చెందిన సెక్రటరీ వారు డైరెక్టర్ అకౌంట్స్ వారికి not to reduce the commutation portion of pension from all the pensioners who have completed 11 years and 3 months until further orders అనే ఉత్తర్వులని జారీ చేయటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2024 అక్టోబర్ 31 నాటికి రిటైర్ అయ్యి 11 సంవత్సరాల 3 నెలలు దాటిన వారి పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ నిలిపివేయమని DTA వారు అన్ని సబ్ ట్రెజరీలకి, డివిజన్ PAO ట్రెజరీస్కి, STO ATOలకు నవంబర్ 26వ తేదీతో కూడినటువంటి ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. వీరందరికీ ఈ నెల నుండి ఫుల్ బేసిక్ పెన్షన్ 100% వస్తుంది. ఈ ఉత్తర్వులపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి మంగళగిరి వారు ఫైల్ నంబర్ ఫైనాన్షియల్ 02-14021/79/2024 సెక్షన్ DTA ద్వారా మెమో నంబర్ D5/14021/2024 ని నవంబర్ 26వ తారీఖున అయితే జారీ చేసి ఉన్నారు. వీటిని అనుసరించి రాష్ట్రంలో గల అందరూ జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారులు వారు పరిధిలో గల అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్సు, సబ్ ట్రెజరీ ఆఫీసర్సు తమ పరిధిలో గల పెన్షనర్కి అక్టోబర్ 31, 2024 నాటికి కమ్యూటేషన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వారి దగ్గర నుంచి రికవరీ చేయటం నిలిపివేయాలని ఈ ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అమల్లో ఉంటాయని తెలియజేయటం జరిగింది. ఇక్కడితో ఈ అంశానికి తెరపడింది అనుకుంటే కుదరదు. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్స్ HR3 పెన్షన్ అండ్ GPF డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ వారు లెటర్ WP నంబర్ 23507/2024 నవంబర్ 25, 2024 లేఖను ఏపీ హైకోర్టుకు చెందిన గవర్నమెంట్ లీడర్ వారికి పైన తెలిపిన మెమో నెంబర్ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. కావున అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు గౌరవ హైకోర్టును ఈ కేసు విచారణపై డీటెయిల్డ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఈ కేసును 4 వారాల పాటు వాయిదా కోరవలసిందిగా కోరి ఉన్నారు. కావున నవంబర్ 29, 2024 గౌరవ హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ వారు ఈ కేసు విచారణపై ప్రభుత్వం తరపున డీటెయిల్డ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి 4 వారాల పాటు వాయిదా కోరవచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మెమో నెంబర్ ఏదైతే ఉందో ఆ మెమో నెంబర్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి గవర్నమెంట్ జీవోగా విడుదల చేసినప్పుడు మాత్రమే పెన్షనర్కు శాశ్వతంగా రిస్టోరేషన్ ఆఫ్ కమ్యూటేషన్ 11 సంవత్సరాల 3 నెలలకు పరిమితమై పెన్షనర్స్కు ఉపయుక్తమవుతుంది. అలా అవ్వాలి అంటే ప్రభుత్వం కోరినటువంటి ఈ 4 వారాల వ్యవధి లోపల పెన్షనర్లు ఈ ప్రభుత్వాన్ని ఈ విషయం మీద న్యాయం చేయాలని వినతి పత్రాన్ని సమర్పించాలి లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.